మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర గ్రామంలో గత కొన్ని నెలలుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు ఊపందుకున్నాయి. అక్రమార్కులకు అడ్డే లేదన్నట్లుగా కొండలు గుట్టలపై రహదారులు నిర్మించుకొని ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి వారిని అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులో ఫిర్యాదు చేసిన మట్టి మాఫియా దురాక్రమణలు ఆగట్లేదని కీసర గ్రామస్తులు మీడియాని ఆశ్రయించారు. ఈ మట్టి మాఫియాపై ఎంఆర్ఓ అశోక్ కుమార్ ని వివరణ అడగగా, గత వారం రోజులుగా మా రెవెన్యూ సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలు ఆపట్లేదని అన్నారు. ఎవరైతే ప్రభుత్వ భూములలో అసైన్ భూములలో మట్టి తవ్వకాలు వ్యాపారం చేస్తున్నారో అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 397లో అక్రమంగా మట్టి తరలిస్తుందని మాకు 2 రోజుల కింద సమాచారం వచ్చింది. దానికి అనుగుణంగా మా ఆర్ఐటి నిరస్ట్ నైట్ వెళ్ళి 2 లారీలు కూడా పట్టుకోవడం జరిగింది. వాటిని పట్టుకున్న తర్వాత డ్రైవర్లు వాళ్ళంతా అక్కడ నుంచి తప్పించుకొని పోయినారు. నైట్ 1 వరకు ఉన్నాం మేము. ఆ వెహికల్స్ తీసుకురావడానికి చాలా తిప్పలు పడ్డాం. బట్ అవి వైర్లన్నీ తీసేసి స్టార్ట్ కాలేదు. వాటి మీద మేము క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసినాం. నెక్స్ట్ 397 పట్టదారు పేరు మీద పిఓటి కింద నోటీస్ ఇచ్చి ఆ పట్టదారు పాస్బుక్లు క్యాన్సిల్ చేస్తాం. అలాగే ఎవరైతే చేస్తుందో ఈ మట్టి వెనకాల ఉన్న వారిపైన క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళకు కూడా నైట్ పెట్రోలింగ్ 397 దగ్గరికి వెళ్ళేటట్టు ఒక లెటర్ కూడా పెట్టేస్తున్నాం. కాబట్టి దీని మీద ఎలాంటి అపోహలొద్దు. ఒకవేళ మళ్ళీ ఇలాగే కొనసాగితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు కూడా కడతామని చెప్పి తమకు తెలియజేస్తాం. ఈ ప్రభుత్వ భూములు ధ్వంసం చేస్తున్నారు సార్, దాని మీద ఇట్లా ఏంటండి ప్రభుత్వ సొమ్ములు అసైన్ ల్యాండ్ మొత్తము అదే ప్రభుత్వ సొమ్ము అసైన్ ల్యాండ్ మాయం చేస్తారు కాబట్టి వాళ్ళ మీద పిఓటి కింద నోటీస్ ఇచ్చేసి వాళ్ళ పేరు పానీలకి తొలగించి వాళ్ళకి రైతు బంధు రైతు ఆసరా ఏం రాకుండా కూడా మేము పానీల కరెక్షన్ చేస్తాం. ఆ విధంగా నోటీసులు కూడా ఇస్తున్నాం. వితిన్ 10 డేస్లో ఇవన్నీ ప్రాసెస్లో నడిచిపోతాయండి. అమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర విలేజ్ కీసర మండల్లో మన రోబో స్టాండ్ దగ్గర ల్యాండ్ మొత్తము 100 ఎకరాలలో అక్రమంగా మట్టి తరలించడంలో జరుగుతున్నది. దీనికి అందరి గవర్నమెంట్ ల్యాండ్ కీసర మండల్ లీడర్లు మన మున్సిపల్ లీడర్లు పట్టించుకుంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్తో ఎంతో అభివృద్ధి చెందుతాయని, కానీ ఆ కొండలు గుట్టలన్నీ మాయమైనవి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. దగ్గర మేము చూస్తున్నాక 5 years నుంచి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది వచ్చిన అధికారులతో అందరితో ముడుపులు అందజేయడంతో ఎలాంటి కంప్లైంట్లు పట్టించుకోకుండా ఈరోజు చూస్తే ఆడ మొత్తం కొండలే మాయమైనవి, మొత్తం గుంతలు. అది చూస్తే ఈరోజు ఆ ల్యాండ్ చూస్తే అసాన్ భూములలో ఎలాంటి జరిగిందో రాజు అనే వ్యక్తి మొత్తం దాన్ని ఒక 5 సంవత్సరాలలో మొత్తం పిండేసిండు. 200 ఇటాచీలు రోజుకు ఒక 15-20 లారీలతో మట్టి తరలించడం జరుగుతుంది. ఇలాంటి కంప్లైంట్లు ఆయన మీద ఎన్నో పోయినాయి, కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో మరి ఏందో తెలియడం లేదు. ఏ టైంలో జరుగుతుంది మట్టి తవ్వకాలు? ఏ టైంలో చేస్తారు? రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేస్తాడు, పొద్దున 8 గంటల దాకా డైలీ ఇదే ఆయన చేయడము. రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఒక 4-10 మందిని ఆడ ఈడ పెట్టుకొని చేస్తూ ఉంటాడు. డైలీ అదే పని ఆయన చూసుకుంటాడు. ఏ అధికారి కూడా ఇంతవరకు ఆయన పోయి చర్య తీసుకోలేడు. మేమే 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఆల్రెడీ కీసర పోయిన నెల శివరాత్రి ముగ్గునే కంప్లైంట్ ఉంది కీసర పోలీస్ స్టేషన్లో. సిఐ గారు చూశాడు. మేము పోతే కూడా మా కారు అద్దాలు బాగొట్టాడు. ఏంది ఇది మా చుట్టాల ల్యాండ్ కూడా మొత్తం కథం చేసిండని పోయి అడగని పోతే మా అద్దాల వలగొట్టిండు. ఇలాంటి రెస్పాన్స్ లేదు. ఆయన మీద చర్య తీసుకుంటారు. ఏంది అధికారులు అందరికీ ముడుతున్నాయో ఏందో అర్థమవుతలేదు. దీన్ని తక్షణమే ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడాలని మన కీసర మండల్ రిపోర్టర్ తరఫున మేము